మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చూడండి, కొందరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, కొంతమంది పేద స్థితిలో ఉంటారు, కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో స్థితిగతులను బట్టి మనం నడిపించబడుతూ ఉంటాం. అందరూ ఒకే స్థితిలో ఉంటారని, అందరూ ఒకేగా ఉంటారని మనం అనుకోకూడదు. కొంతమంది ఉన్నతంగానే ఉంటారు, కానీ వాళ్ళల్లో కొదువులు లేకపోలేదు. కొంతమంది కొదువులు కలిగి ఉంటారు, కానీ ఉన్నతంగానే లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అనేక మంది కనిపిస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదివితే ఓ చక్కటి మాట, కీర్తనల గ్రంథం 144వ కీర్తనలో 144వ కీర్తన 15వ చరణాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. 144:15వ చరణాన్ని నేను చదువుతున్నానండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. స్తోత్రం కలుగుగాక. ఏంటంట? ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థితిని మనం చూస్తున్నాం, ప్రత్యేకమైన ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎవరు ఎలాంటి స్థితుల్లో ఉన్నారో దానికంటే కూడా ఇక్కడ దేవుని వాక్యం చూపించే ఒక స్థితి, ఒక అనుభవాన్ని మనం గమనిస్తాం. స్థితి అనంటే మనమున్న స్థితి, మనమున్న పరిస్థితి, మనకున్న అనుభవాలు అవన్నీ. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. మీరు ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాక్యం చూపించే ఒక స్థితిని, ఒక అనుభవాన్ని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆ నేర్చుకోవలసిన దాన్ని మనం నేర్చుకుంటే, చేరవలసిన స్థానానికి మనం చేరుకుంటే, ఉండవలసిన ఆ స్థితిలో మనం ఉండగలిగితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఇదేమో ధన్యులు, ఈ స్థితి గలవారు ధన్యులు. ఆయనను కలిగి ఉండడం ధన్యత, ఆయన అనుగ్రహించే స్థితిని కలిగి ఉండడం కూడా ధన్యత. అసలు యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రసంగం, మొట్టమొదటిగా ఆయన నోరు తెరిచి మాట్లాడింది దేని గురించి మాట్లాడాడు? ధన్యతను గురించి మాట్లాడాడు. అంటే మనం ధన్యులుగా ఉండాలనుకున్నాడే కానీ మనం దరిద్రులుగా ఉండాలని ఆయన అనుకోలేదు. ఓకే, ఆయన మొదటి మాట, ఆయన మొదటి ఉపదేశం ధన్యులు. మీరు ఆత్మ సంబంధంగా దీనులైతే మీరు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, ధన్యులు 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 అని ఎందుకు చెప్పాడంటే మనమంతా ధన్యులుగా ఉండాలి. దరిద్రులుగా, కొదువ కలిగి, లేమి కలిగి, పేదవాళ్ళపై అట్లా ఉండడం కాదు ఇక్కడ. అందుకే ఇట్టి స్థితి గలవాళ్ళు, దేవుడు ఏ స్థితిని మనకు అనుగ్రహించాడో ఆ స్థితిని కలిగిన వారు ధన్యులు, ఆయనను కలిగిన వాళ్ళు ధన్యులు అనేది ఇక్కడ మనం గమనిస్తాం. అలాగైతే ఇట్టి స్థితి గలవారు అన్నప్పుడు ఏ స్థితి గలవారు? డబ్బున్నవాళ్ళు, బంగారు వెండి ఉన్నవాళ్ళు, కార్లు డోర్లు ఉన్నవాళ్ళు, లేకపోతే స్థలాలు పొలాలు కొన్నవాళ్ళు అని కాదు. పరిశుద్ధ గ్రంథం చూపించే కొన్ని అనుభవాలను నేను మీకు చూపిస్తాను, సమయాన్ని బట్టి ఎన్నైతే అన్ని. ఓకే, మీరు హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ మనకు ఒక చక్కటి అనుభవం కనిపిస్తుంది. అయితే ప్రియులారా, మేము ఇలాగు చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. ఇక్కడ ఒక అనుభవం మనకు కనిపిస్తుంది. ఏంటి ఈ అనుభవము అనంటే రక్షణకరమైనదియునైన స్థితి, రక్షణకరమైన స్థితి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతమంది మనం కూడుకొని ఉన్నాము, ఇంతమందిలో రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమంది? వినాలి. రక్షణ అనుభవం అంటే ఏంటి? అది మతం కాదు. రక్షణ అనుభవం అంటే ఏంటి? అది చెప్పుకునేది కాదు. రక్షణ అనుభవం అంటే ఏంటి? అది బోర్డు తగిలించుకునేది కాదు. కొంతమందికి, విశ్వాసులైన వాళ్ళకు కూడా రక్షణ అనుభవం అంటే తెలియదు. అదేంటో నేను చాలాసార్లు చెప్తుంటాను కదా. ఒక యవనస్తుడైన అబ్బాయి నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అన్న నా కోసం బాగా ప్రార్థన చేయండి అన్న. ఎందుకు? రేపటి నుంచి రక్షణలో కూర్చుంటున్నాను అన్న. రక్షణలో కూర్చునేది ఏంటి? రక్షణ అనేది ఒక మార్పు. అందరు చెప్పండి, రక్షణ అనేది అంతే. మార్పు లేని మాట ఏదైనా కూడా వ్యర్థమే. అదే నేను చెప్పేది. రక్షణ అనేది మనం చూపించుకునేది కాదు, వస్త్రాల్లోనో లేకపోతే మనం చెప్పుకునేది కాదు, మనం కలిగి ఉండవలసింది. కొంతమంది మాటలు చెప్పేస్తుంటే నేను కూడా చాలాసార్లు అంటుంటాను, అయ్య బాబు మాటలు కట్టుబెట్టు, మాటలొద్దు మనకు,
ఏదైనా ఉంటే చేసి పెట్టు కదా. అట్లా చేసేస్తానన్నా, ఇట్లా చేసేస్తానన్నా, అది చేసేస్తానా, మాటలొద్దు. ఏదన్నా ఉంటే చేసి పెట్టు. ఎందుకంటే మాట్లాడి 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 అలసిపోయి నీళ్ళు దాగి వెళ్ళిపోతారా, అంతే, ఆ రోజుతో సమాప్తం. అప్పటికి మర్చిపోతారు వాళ్ళకి. అది మాటలు కోటలు దాటిపోతాయి. మాటలు పుట్లు పుట్లు పుట్టలు పుట్టలు వచ్చేస్తాయి మాటలు. అవన్నీ జ్ఞాపకం ఉండాలి కదా, అవన్నీ సార్థకం కావాలి కదా, సాధనలోకి రావాలి కదా. కనుక మాట్లాడడం కాదు, లేకపోతే ఏదో చెప్పుకోవడం కాదు. రక్షణ అనేది మనం కలిగి ఉండవలసింది. మనం కలిగి ఉన్నది ప్రతిదానిలో అది ప్రత్యక్షమవుతుంది. రక్షణ అనేది చెప్పండి, ఇప్పుడు చెప్పండి నాతో. రక్షణ అనేది ఏంటి? అందరు చెప్పండి, మగాళ్ళు కూడా చెప్పండి. ఏంటి రక్షణ అంటే? అందరు చెప్పండి. రక్షణ అంటే ఏంటి? దేంట్లో మార్పు? నీ హృదయంలో, నీ మనస్సులో మార్పు. సర్వశరీరం మన హృదయాన్ని బట్టి నడిపించబడుతుంది అన్నప్పుడు నీ హృదయంలో మార్పు ఉండాలి, మన మనసులో మార్పు ఉండాలి. గతానికి ఇప్పటికీ మార్పు. గతానికి ఇప్పటికి మార్పు లేకపోతే నీవు మార్పు చెందిన వ్యక్తివి కాదు. గతానికి ఇప్పటికీ నీలో ఆ చలనం, ఆ మార్పు జనించకపోతే అసలు క్రీస్తుని ఎరిగావు అనడానికి అసలు సంబంధమే లేదు. అప్పుడు అదే కుయుక్తికరమైన బ్రతుకు, ఇప్పుడు అదే కుయుక్తికరమైన బ్రతుకు అనుకున్నప్పుడు నీకు రక్షణ లేదు. దేంటనయ్యా సంఘంలో చెప్తున్నావు ఈ మాట అంటే సంఘానికే చెప్పాలి ఈ రోజున. ఎందుకని ఆ మార్పు లేకుండా నువ్వు ఎంతకాలం సంఘంలో ఉన్నా చూపుడికి అంటే చెప్పుకోవడానికి నువ్వు సంఘంలో ఉన్నట్టే కానీ సంఘంలో ఉన్న ఆశీర్వాదానికి నువ్వు యోగ్యుడివి కాదు. అర్థమవుతుందండి? ఆ మార్పు నీ మాటలో మార్పు, నీ క్రియల్లో మార్పు, నీ ఆశలలో మార్పు, నీ కోరికలలో మార్పు, నీవు కోరుకొని చేరుకొనవలసిన గమ్యంలో కూడా మార్పు. గతంలో మనం లోకంలో ఏదైనా మనం సాధించాలి, సంపాదించాలని మనం ప్రయాసపడిన వారు, కానీ ఇప్పుడు వాటి కొరకు మనం ప్రయాసపడట్లే. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో మనకు మార్పు. గతంలో మనం ఏం ఆలోచించే వాళ్ళమే, లోకంలో ఉన్నత స్థానంలో ఉండాలి, లోకంలో గొప్ప గొప్ప వాటిని సాధించాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్న మార్పు ఏంటి? నేను ఆత్మ వరములు పొందుకోవాలి, ఆత్మ ఫలములు పొందుకోవాలి, అన్య భాషలు మాట్లాడాలి, నేను ఆత్మలో నింపబడాలి, నేను సాక్షిగా ఉండాలి. మనలో మార్పు. ఈ మార్పే మనకు లేకపోతే అసలు రక్షణ అనే మాటకి మన దగ్గర తావే లేదు. ఇంకా కూడా మనలో ఆ మార్పు జనించకపోతే, గతంలో మనం రాతగుండె లాంటి వాళ్ళమి, మనకి ఏం చెప్పినా బుర్రకెక్కదు గతంలో, అవును కదా? ఆయన ఏం చేశాడు? రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అన్నాడు కదా. ఇప్పుడు మన హృదయం ఏమై ఉండాలి అంటే మృదువైనది. మాంసపు హృదయం అంటే మృదువైనది. అప్పుడేమో రాతి గుండె అంటే ఇంత పెద్ద రాయి గుండెల్లో ఉండిందని, ఇప్పుడు ఆ రాయి తీసేసాడని కాదు అర్థం. అప్పుడు చెల్లించే వాళ్ళం కాదు, అప్పుడు మనం పట్టించుకునే వాళ్ళం కాదు, అప్పట్లో మనకు ఏం చెప్పినా అర్థమయ్యేది కాదు. ఆ కనికరము, ఆ మృదువైన స్వభావము, ఆ కటాక్షం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. మన మనసు వికసింపబడింది, మన మనోనేత్రము వెలిగించబడింది. ప్రతిదానిని మనం ఆలోచించగలిగి, విశ్లేషించగలిగి, వివరంగా తెలుసుకోగలిగి, ఒక మంచి నిర్ణయానికి మనం రాగలిగిన ఆ మంచి మృదువైన స్వభావం మనకి ఇచ్చాడు దేవుడు. ఇది మార్పు. గతంలో మన మాట చాలా కటువుగా ఉండేది. మరి మీకు ఆ మార్పు ఉందో లేదో నాకు తెలియదండి, నేను చెప్తున్నానండి. గతంలో మన మాట ఎట్లా ఉండేది? చిన్న పెద్ద లేదు, గురువు దైవం లేదు, ఇంకా ప్రేమ అనురాగం లేదు, ఇంకా కనికరం దయ జాలి ఇలాంటివి ఏమి లేవు. కఠోరంగా ఉండేది. ఎందుకంటే ఆ మృదువైన స్వభావం హృదయం కాదు కనుక. కానీ ఇప్పుడు అలా కాదు. స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్పు మనలో కలిగి ఉండాలి. ఈ స్థితి మనకు కలిగి ఉంటేనే మనం ధన్యులమట. ఇది లేకుండా, ఈ స్థితి లేకుండా, ఈ రక్షణ అనే ఈ మార్పు లేకుండా, స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. కొందరు చూడండి, వాళ్ళు ఎక్కడ నిలిచినా ఏం చేసినా వాళ్ళని ఇట్టే మనం గుర్తుపట్టేయచ్చు. ఏమని? వీళ్ళు రక్షించబడిన వ్యక్తులు. వాళ్ళ క్రియలు వాళ్ళ యొక్క రక్షణ స్థితిని చూపిస్తాయి కదా. ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, వెంటనే లోబడుతారు. వాళ్ళ రక్షణ స్థితి అది. ఏదైనా ఉపదేశం వాళ్ళని చేరిందనుకో, ఆ ఉపదేశానికి వెంటనే శిరస్సు వంచుతారు. వాళ్ళ రక్షణ స్థితి అది.
అర్థమవుతుంది? కొంతమందికి మన గోడు మనం చెప్పుకుంటూ ఉంటాము, మన బాధ మనం చెప్పుకుంటూ ఉంటాము, వాళ్ళకి ఏమి బుర్రకెక్కదు. వాళ్ళ రక్షణ స్థితి అది, వాళ్ళ రక్షించబడని స్థితి అది. ఏదైనా కూడా బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి చెప్తా ఉంటామా? ఏం పట్టించుకోరు. ఆరాధనకు వచ్చేటప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకొచ్చుకోండి చెప్తుంటామా? వాళ్ళకి ఏం పట్టించుకోరు. ఆయన చెప్పుకుంటా ఉంటాడులే అనుకుంటారు. వాళ్ళ రక్షణ పొందని స్థితి అది. రక్షించబడిన స్థితి ఎలా ఉంటుందంటే వెంటనే లోబడుతారు. హల్లెలూయా. వెంటనే దేవుని వాక్యానికి శిరస్సు వంచుతారు, దేవుని ఉపదేశానికి హృదయం ఇస్తారు, దేవుడు చూపించిన పవిత్రమైన మార్గంలో నడవడానికి వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? తీర్మానం చేసుకొని వెంటనే అడుగులు ప్రారంభిస్తారు. ఆ మార్పు ఎప్పుడు? లోకంలో మనం బతికిన బ్రతుకుకి, ప్రభునందు ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకుకి ఆ మార్పు, మారు మనస్సు. మార్పు లేకుండా మారు మనసు లేదు. మార్పు లేకుండా మనం ధన్యులము కాలేము. మార్పు లేకుండా ఆశీర్వదించబడిన వారము కాలేము. మార్పు లేకుండా దేవుని యొక్క దీవెనకి యోగ్యతను మనం కలిగి ఉండలేము. గనుక ఈ స్థితి మనకు కావాలి. మీరు లేఖనాల్లో చాలాసార్లు చదువుతుంటారు, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీ మీకు బాగా తెలుసు. ఆమెలో ఒక్క క్షణంలో మార్పు కలిగింది. ఆ మార్పుని ఒక 6 సంవత్సరాల తర్వాత గుర్తించామా? మీరు చెప్పండి. ఆ మార్పుని ఒక 1 సంవత్సరం రోజుల తర్వాత గుర్తుపట్టగలమా? సంవత్సరం పట్టిందా మార్పు చూడడానికి? 6 నెలలు పట్టిందా? మాట్లాడరేంటి? పోనీ గుడారాల పండుగ తర్వాత చూద్దాంలే అనుకుందా? యేసయ్య అడుగు పెట్టిన హృదయము, మార్పు చెందిన మనస్సు, యేసయ్య ఉదయించిన ఆ ఉదయము, లేకపోతే ఆ ఉదయ కాంతి నిలిచిన బ్రతుకు, ఆ మార్పు వెంటనే ఆ వ్యక్తిలో కనిపిస్తుంది. ఆ మార్పు మీకు ఇంకా ఒక చిన్న క్లూ ఇస్తాను. ఆమె ఊర్లోకి వెళ్ళి చెప్తే ఆ ఊర్లో వాళ్ళందరూ భక్తురాలు వచ్చిందయ్యా, ఈమె ఏదో చెబుతుంది, ఈమె చెప్పింది మనం వినాలి అన్నరా? ఎందుకు అనలేదు అంటారుగా, మన లోకులు కాకులు కదా, అనాలి కదా. అంటే వాళ్ళకు కూడా ఆమెలో ఆ మార్పు ఎప్పుడు? వెంటనే. అందుకే ఆమె ధన్యురాలయ్యింది, అందుకే ఆమె భాగ్యవంతురాలయ్యింది, అందుకే ఆమె దేవుని దీవెనకి పాత్రురాలుగా మార్చబడి ఈ పరిశుద్ధ గ్రంథములో ఆమె జీవిత చరిత్ర రాయబడేటంతగా ఆమె ధన్యురాలుగా మార్చబడిన వ్యక్తిగా ఆమె కనిపిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, నేను కొన్ని మాటలు క్లుప్తంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, చాలా విషయాలు మీకు వివరిస్తాను. అదేంటంటే, ఏ స్థితి మనం కలిగి ఉండాలంటే, డబ్బున్నా లేకపోయినా పర్లేదు, చదువున్నా లేకపోయినా పర్లేదు, మిద్దె మేడలున్నా లేకపోయినా పర్లేదు, స్థలాలు పొలాలు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒక్క మాట మాత్రం వాస్తవం, రక్షణ స్థితిని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకెంత ఆస్తుందని చూడడు, లేకపోతే నీకు ఏ కులగోత్తరాల్లో పుట్టి పెరగవు అని ఆలోచించడు, అని ఆయన చూడడు. నీలో మార్పు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్పు గనక మనలో లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా అది వ్యర్థమే అనేది మనం గుర్తించాలి. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు, వెంటనే అతనిలో మార్పు కనిపించింది. యేసయ్య ఒక దర్శనం ఇచ్చాడు. ఎవరికి? సౌలుకి. వెంటనే సౌలులో మార్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శించిన ప్రతి వ్యక్తి వెంటనే మార్పు చెందాడు. ఆ మార్పు మారు మనస్సుని కలిగిస్తున్న అనుభవము, వాళ్ళు ధన్యులైన జాబితా చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇక మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, కొన్ని పాయింట్స్ మాత్రమే నేను మీకు వివరించుకుంటూ వెళ్తాను. అప్పుడు చాలా విషయాలు నేను మీతో చెప్పొచ్చు. 5వ అధ్యాయం 18వ వాక్యం ప్రసంగిలో, కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగము, ఇది భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, వినండి, ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి
దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును ఓకే తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల వీలు అతనికి కలిగిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన. ఏ స్థితి? దేవుడు అతనిని ఆశీర్వదించిన స్థితి, దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ఈ స్థితి దేవుడు నన్ను ఆశీర్వదించి అనుగ్రహించాడు. ఈ స్థితిని మనం కలిగి ఉండాలంట. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్టు గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన స్థితి అంట. అందరు చెప్పండి. అందరు చెప్పమన్నానా, కొందరు చెప్పమన్నానా? సరే, ఇది మనం అందరం ఆశిస్తాం, కోరుకుంటాం. దేవుడు నన్ను ఆశీర్వదించాలని మీకుంది ఆశ, నాకుంది ఆశ, నిద్రపోయేవాడు కూడా ఉంది ఆశ. అందరికి ఆశలు ఉన్నాయి. అయితే ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? ఇది కదా సబ్జెక్టు, ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. ఈ స్థితి కలిగి ఉండడం ధన్యకరమే. ఏ స్థితి? ఇక్కడ చూడండి, తన ఆయుష్ దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన క్షేమముగా బ్రతుకుచు ధనధాన్యములో దేవుడు అతనికి ఇస్తే అది అతను అనుభవిస్తూ అన్నపానాలు పుచ్చుకొని కష్టార్జితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉండడం. ఏమండి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి ఉందా? మాట్లాడరేంటి? ఇంతకు మించిన ఆశీర్వాదం ఒకటి ఉందా? మన కష్టార్జితం మనం అనుభవిస్తూ శుభ్రంగా అన్నపానాలు పుచ్చుకొని సమృద్ధి అయిన బ్రతుకును పొందుకొని ఆయుష్ దినములన్నీ ఇలాగ సంతోషంగా బ్రతికే బ్రతుకు కంటే మించిన బ్రతుకు ఇంకొకటి ఉందా? మాట్లాడండి. మరి ఇలాంటి ఆశీర్వాదకరమైన బ్రతుకు ఎలా కలుగుతుంది? ఎలా వస్తుంది? ఈ స్థితి కలిగి ఉండడం మనకు గొప్ప భాగ్యమే. ఈ ప్రసంగి గ్రంథకర్త అన్ని విశ్లేషించిన వాడు, ఏది పోగొట్ల, ఏది జార విడవల, అన్నీ పట్టి 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 ఆయన విశదీకరంగా విఫులంగా తెలుసుకొని వ్రాసి పెట్టాడు మన కొరకు. మనం ఎంతైనా ఆయనకి రుణస్తులమే. ఎందుకంటే గోర్లు కొరుక్కొని కూర్చొని నా ఒళ్ళు, నా ఇల్లు, నా తిండి, నా తిప్పలు, నా పిల్లలు, నా భార్య, నా వాకిలి అని అంతవరకు చూసుకోకుండా అన్ని విశ్లేషించి అన్ని విమర్శగా తెలుసుకొని రాబోయే తరానికి మనకు ఈ మాటలు, అనుభవపూర్వకమైన మాటలు రాసి పెట్టాడంటే నిజంగా రుణపడి ఉన్నాగా. మరి ఇక్కడ ఆయన విశ్లేషణలో ఆయన చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఒక ధన్యకరమైన బ్రతుకుందంటే, ఒక భాగ్యకరమైన బ్రతుకుందంటే ఇలా దేవుని చేత ఆశీర్వదించబడిన బ్రతుకు. మరి ఈ రోజున ఒక్క మాట మీకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుందేమో. దేవుడు ఆశీర్వదించిన బ్రతుకే మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ ఆశీర్వాదం చేత మనం భాగ్యవంతులమై సంతృప్తి కలిగి బ్రతుకుతున్నామా? అసలు ఆ ఆశీర్వాదమే పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా? వింటున్నారండి? ఇప్పుడు దేవుడు అధికంగా ఆశీర్వదించిన వాళ్ళ జాబితాలు చూడండి. ఊరకనే మనం వాళ్ళ చరిత్ర జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడా లేదా? అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడా? లేకపోతే వడ్డీ వ్యాపారం చేసి, లేకపోతే ఆ కొంపలు గుల్చి, ఈ కొంపలు గుల్చి, అది చేసి, ఇది చేసి, ఆ మోసాలు, ఈ మోసాలు చేసి అబ్రహాం ఆశీర్వదించబడ్డా? దేవుని చేత. మరి క్లుప్తంగా చెప్పలేము ఈ విషయాల్ని, 2-3 మాటలు చెప్పుకొని దాటుకుని వెళ్ళలేము ఈ విషయాల్ని. చాలానే మనం ధ్యానించాలి. అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించాడంటే అబ్రహాములో మనం నేర్చుకునవలసింది ఏంటి? మరి అవి నేర్చుకోవాలి కదా. ఇవి క్లుప్తంగా చెప్పుకునేవి కావు. ఏదో 2-3 మాటలు జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఇవి అబ్రహాములో ఉన్నాయి అనేదానికి లేదు. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అని అంటే అతనిలో ఉన్న అనుభవాలన్నీ మనం విశ్లేషించి నేర్చుకోవాలి. దేవుని పిలుపుకు లోబడినవాడు అబ్రహాం. దేవునిని పూర్ణంగా నమ్మినవాడు అబ్రహాం. దేవుని మీద ఆధారపడినవాడు అబ్రహాం.
ఈ లోకాన్ని విసర్జించి లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టుకోకుండా శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టినవాడు అబ్రహాం. దేవుని ఆజ్ఞను ఏమాత్రం కూడా తూచా తప్పకుండా నడిపించబడిన వాడు. తన కడుపును పుట్టిన బిడ్డను సహితం దేవుని కంటే అధికంగా ప్రేమించిన వాడు. ఇవన్నీ ఒక్కొక్కటి. మరి ఈరోజు మనం ఆశీర్వదించబడాలి కదా. ఊరకనే వస్తాయి ఆశీర్వాదాలు, ఊరకనే వస్తాయి దీవెనలు. దేవుని దీవెన, దేవుని కటాక్షం, దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే మన పితరుల యొద్ద వాళ్ళు ఎలా ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు ఎలా నడిపించబడిన వాళ్ళు అనే ఆధ్యాత్మికమైన విలువల్ని మనం అవలంబించాలి. ప్రభు ఎదుట మనం ఆ రీతిగా నిలబడాలి. మనం చదువుకునే పిల్లలకు చెప్తుంటాం, వాడు చూడు, వాడు చూడరా, ఎప్పుడైనా రోడ్లో కనబడతాడా, ఎప్పుడైనా వీధుల్లో కనబడతాడా, ఇంటికి వచ్చాడంటే పుస్తకం పట్టుకొని కూర్చుంటాడు, చక్కగా చదువుకుంటాడు, వాడు చూడరా అంటాం. అంటే అర్థం ఏంటి? వాడిని చూసి నేర్చుకోరా బాబు, నువ్వు కూడా అలాంటి నువ్వు మంచి రిజల్ట్ చూసుకోవచ్చు కదా అంటాం. నిజమే. మనం ఎవరిని చూడాలి? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించి ఉండగా, ఈ సాక్ష్య సమూహం మేఘము వలె ఆవరించి ఉంది. ఆ సాక్ష్య సమూహాన్ని మనం చూడాలి, ఆ సాక్ష్య సమూహాన్ని నేర్చుకోవాలి, ఆ సాక్ష్య సమూహం యొక్క విలువల్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వ్యక్తుల్ని మీరు యోబును చూడండి. యోబుని దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎలా ఆశీర్వదించాడు? అధికంగా ఆశీర్వదించాడు. ఓకే, దేవుడు అతనికి క్షేమస్థితిని కలుగు చేశాడంట. ఏ స్థితి? ఏంటి క్షేమస్థితి అంటే? ఈయన చెప్తున్నాడు, ఈ ప్రసంగి చెప్తున్నాడు. ఏమని? అయ్యా 4 ఏళ్ళకి 4 ఉంగరాలు వేసుకొని, ఒంటి నిండా జబ్బు పెట్టుకొని, లేకపోతే అలా కాదు, తన కష్టార్జితాన్ని అతను అనుభవిస్తూ సుఖంగా క్షేమముగా దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని, తన కష్టార్జితం అనుభవిస్తూ దేవుడు తనకిచ్చిన దినములు, ఆయుష్ కాలాన్ని అతడు సంతోషంగా సౌఖ్యంగా గడుపుకోవడం కంటే మరొక క్షేమస్థితి, మరి దానికంటే అధికమైన ధన్యత, భాగ్యం మరొకటి లేదు. ఎవరో చిన్న మాట చెప్తాను. యేసన్న గారి సేవ ప్రారంభంలో ఒకరోజు అన్న నెల్లూరుకి వెళ్ళాడంట. ఇది సేవకు వచ్చి కొంతకాలం సేవ చేస్తున్న తర్వాత ఏదో పని మీద నెల్లూరుకి వెళ్ళి ఆ పని చూసుకొని వస్తూ ఉంటే అన్నకి బాగా పరిచయమైన అన్న ఫ్రెండ్ ఒక అతను కనిపించాడంట. కనబడితే అతను గుర్తుపట్టి అన్నను పలకరించి ఆ మాట ఏ మాట మాట్లాడుతూ అన్నాడంట, గా ఏంటి ఇల్లు వాకిలు విడిచిపెట్టి పెళ్ళి పేరంటే మేము వద్దని చెప్పి వెళ్ళిపోయి సేవ అని వెళ్ళావు, ఏమి సంపాదించుకున్నావో లేదా అని అడిగాడంట యేసన్న గారిని. యేసన్న గారు అన్నాడట, నా సంగతి పక్కన పెట్టు, మరి నువ్వేమో కాళ్ళకు బలపల కొట్టుకుని తిరుగుతున్నావుగా, నువ్వేమో సంపాదించావా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడట, మరి సంపాదించుకోకుండా ఉంటానంటి, పలానూరులో పలానా స్థలం కొన్నా, పలానూరులో 4 ఎకరాలు ఉంది, పలానూరులో ఒక ఇల్లు ఉంది అని లిస్ట్ అంతా చెప్పి అప్పుడు ఆయన అన్నాడట అన్నని, మరి నువ్వేమైనా సంపాదించుకున్నావు లేదా అంటే యేసన్న గారు అన్నాడట, నేను సంపాదించుకున్నానులే అన్నాడంట. ఏం సంపాదించుకున్నావు? ఎంత సంపాదించుకున్నావు అట్లంటే యేసన్న గారు అన్నాడట, నేను నీలాగా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు కొనలా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను ముత్యాలు, రత్నాలు, వైడ్యూర్యాలు, ఆయనకి దిమ్మ తిరిగిందంట. ఆయనకి అంటే యేసన్న గారు ఏ కోణంలో మాట్లాడుతున్నాడో అర్థమై వచ్చినట్లేదు. ఆయన బిత్తరపోయాడట, ఏంటి ముత్యాలా? ఏ ఊర్లో కొన్నావు? ఎన్ని కొన్నావు? ఓయమ్మా, ముత్యాలు, రత్నాల, వైద్య, అవును కొన్నాను. సరే ఎక్కడ పెట్టు, ఎక్కడ దాచావేంటి అంటే అప్పుడు యేసన్న గారు చెప్పాడట, ఇక్కడ ఆడన్న పెడితే దొంగలు కొట్టేస్తారని పరలోకంలో పెట్టానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయండి. స్తోత్రం. అవి అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటాయి, అనేకులకు వింతగా ఉంటాయి. లోకస్తులైన వారికి, లోకజనులైన వారికి అబ్బురుపడేటట్లుంటాయి. మనం అల్పమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అందుకే చూడండి, అబ్రహాము ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు, అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. యోబు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు, దేవుడు అతన్ని అధికంగా ఆశీర్వదించి, ఇక్కడ వాక్యం ఏమంటున్నాడంటే దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి.
దేవుని చేత దీవించబడిన ఆ స్థితిలో మనం ఉండాలి. కానీ మీరేం అనుకోవద్దు, బాధపడద్దు. ఎప్పుడు మనం ఆ పేదరికంలో, ఆ దీన స్థితిలో చేరి దేవుడు నాకు అది చేయలేదు, నా దేవుడు ఇది చేయలేదు, దేవుడు నాకు అంత ఇవ్వలేదు అని ఎప్పుడు సణుక్కొని గొణుక్కొని విసిగిపోయి అలసిపోయే పరిస్థితుల్లో మనం ఉండకూడదండి. మనం ఏం చేయాలంటే ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యమైన స్థితికి మనం రావాలి. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏ స్థితిలో ఉంటే మన దేవుడు గొప్ప చేస్తాడు అని యోచించి మనం విశ్లేషించి ఆ స్థితికి ఎక్కి రావాలి. ఆ ఆశీర్వాదాలకి మనం యోగ్యులమై ఆ ఆశీర్వాదం చేత ఆశీర్వదించబడిన ఆ స్థితిలో మనం నిలిచి ఉండాలి. ఆమేన్. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేసుకుంటారంటే, నాయనా నేను నీ ఆశీర్వాదము పొందిన స్థితిలో నేను ఉండాలి. ఆమేన్ చెప్పుకోండి. అది కూడా ఆశ లేదేంటి? దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితికి రావాలని ఆశ ఉందా లేదా? మరి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అబ్రహాము వలె జీవించాలా లేదా? యోబు వలె జీవించాలా లేదా? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలా లేదా? దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలా లేదా? దేవుని ఎదుట నిష్కలంకమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అదిగో అవన్నీ ఈరోజు మనం అలవర్చుకొని ఆ ఆశీర్వాదాలను మనం పొందుకొని ఆ స్థితికి మనం వచ్చి మనం ధన్యులం కావాలి. ఆమేన్. సరే, మూడవ విషయంకి వెళ్ళిపోతాం. మూడవ విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అదేంటంటే రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ప్రియులారా చూడండి, మన అతిశయం ఎవరు? అందరు చెప్పండి. నాకు వినిపించట్లే. యేసయ్య. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి కొన్ని అతిశయాలు ఉంటాయండి. కొందరికి వాళ్ళ చేతుల్లో, వాళ్ళ చేతికి గనక ఒక అంత ఉంగరం వేసుకున్నారనుకో, చేతికి అంత ఉంగరం వేసుకున్నారనుకో, మనం అడక్కపోయినా ఏంటి ఏంటి అవును వస్తానా అన్నాను. ఇదేంటిది అడగమని, ఎక్కడ కొన్నావు, అలా అతిశయం అది. మనం అడగకపోయినా కొంతమంది చెప్తుంటారు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో చెప్పడం. అది సెన్సార్ బోర్డు. అమెరికాలో ఏం చేస్తున్నాడో చెప్పడు, అమెరికాలో ఉన్నాడు అంటాడు. ఓకే, మనం అడగకపోయినా చెప్తారు, అమ్మాయి లండన్లో ఉంది, ఏం చేస్తుంటుంది, అది చెప్పడం, చెప్పకూడదు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు చూశాను కదా. వాళ్ళ అతిశయం అది. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మనం అడగకపోయినా చెప్తారు, ఇది ఫలానా దగ్గర కొన్నాను, ఇది ఫలానా దగ్గర కొన్నాను, ఇది ఎంత అయింది. వాళ్ళ అతిశయం అది. కానీ మనం కనబడ్డ ప్రతి వ్యక్తి దగ్గర మన అతిశయం ఏంటి? అది కాదు. వాళ్ళు అడగకపోయినా మనం ప్రత్యక్షపరచాలి, వాళ్ళు అడగకపోయినా మనం చెప్పాలి, వాళ్ళు అడగకపోయినా మనం పెదవి విప్పాలి, వాళ్ళు అడగకపోయినా మనం మనసు తెరిచి మాట్లాడాలి. అదేంటంటే మన అతిశయం. హల్లెలూయా. కనబడక మునిపే మనం అతిశయంగా మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? నేను రక్షణ పొందా, నేను ప్రభువుని నమ్ముకున్నా, ఆమేన్, నేను దేవుని వాక్యం చేత నడిపించబడుతున్నా, నేను ప్రభువుని ఎరిగిన తర్వాత సమాధానాన్ని పొందుకున్నా, నేను ప్రభువుని ఎరిగిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, ప్రభువుని ఎరిగిన తర్వాత నా జీవితం కుదుటిపోతాయి. మీలో ఎంతమంది అతిశయిస్తున్నారు? అది యథార్థమైన మనసున్న వాళ్ళు హల్లెలూయా చెప్పారు. ఆ మనసాక్షి లేని వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ పెదవి విప్పుతున్నారు, ఎక్కడ మీకు ఆ అతిశయం ఉంది? ఆ అతిశయం మీకుంటే మీరు మౌనంగా ఉండలేరు. ఆ అతిశయం, నేను పవిత్రుడైన దేవుడిని ఆరాధిస్తున్నాను, పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధిస్తున్నాను, నన్ను చూసే దేవుడిని నేను ఎదిగాను, నాతో మాట్లాడే దేవుడిని నేను నమ్ముకున్నాను. ఆ అతిశయం. అంత ఉంగరం వేసుకుంటే ఇట్లా అంటాడే, మరి జీవాధిపతి సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన అతిశయం
మనకు లోకంలో ఉన్న వాటి మీద కాదు అతిశయం, మనకున్న ఆ స్టేటస్ని బట్టి కాదు మనకు అతిశయం. మీరు నేర్చుకోండి, అవలంబించండి, ప్రతిష్ఠించుకోండి. మీరు ఎక్కడ నిలిచినా, ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, మీరు ఏ గుళ్ళో బళ్ళో ఎక్కడున్నా కూడా మీరు ఆయన యందు అతిశయించాలి, కానీ సిగ్గుపడకూడదు. స్తోత్ర స్తోత్ర. మీరు ఎక్కడున్నా కూడా మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం ఉన్నాం గనుక మనం ఆయన యందు అతిశయించాలి. నేను లోకంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ చూడని ఆనందాన్ని పొందుకున్న వ్యక్తిని, హల్లెలూయా, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఆనందిస్తున్న వ్యక్తిని, పవిత్రుడైన దేవుని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తిని, పరిశుద్ధుడైన దేవుని అనుసరిస్తున్న వ్యక్తిని. ఆ ఆనందం. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాడు అనుకో, వాడు మౌనంగా ఉంటాడా? వాడు క్లాస్మేట్ ఎవడు కనవాడా, రే నీకు ఎన్ని వచ్చాయి, ఎందుకంటే ఇటు ర్యాంకు కొట్టాడు. మరి అలాగైతే పరిశుద్ధుడైన దేవుని కలిగిన మనం ఆయన యందు ఏం చేయాలంట? అతిశయించాలంట. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే, అదే చెప్పింది నేను. మన దేవుడు ఎవరు అనంటే సమాధానకర్త. మన దేవుడు ఎవరంటే ఆయన సమాధానపు రాజు. హల్లెలూయా. ఆయన ద్వారా ఇప్పుడు మనము ఏ స్థితి కలిగి ఉన్నామంట? సమాధాన స్థితి. చాలా విలువైనదండి. ఎందుకంటే సమాధానంతో మనం సముద్రాన్ని దాటగలం, కక్షతో కాలువ కూడా దాటలేం. ఎందుకంటే ఎవడు మనల్ని ముందుకు వెళ్ళనీయడు, చొక్కబట్లు లాగుతాడు. అర్థమవుతుందా? ఈర్ష్య ద్వేషాలతో, పగ కార్పణ్యాలతో, కక్ష గుండెలో గూడు కట్టుకొని మనం నడిపించబడితే దాని వలన ఎలాంటి క్షేమం మనకు ఉండదండి. ఎప్పుడైనా మన హృదయంలో ఒక సమాధానం, ఇది 3 విధాలుగా మనకు కనిపిస్తుంది. దేవునితో సమాధానం, పొరుగువానితో సమాధానం, మనలో మనకు సమాధానం. సమాధానం అనే పదంలో 3 అనుభవాలు ఉన్నాయి. దేవునితో మనకు సమాధానం ఉండాలి. దేవునితో సమాధానం లేకుండా మనం ఎంత వైరాగ్యంగా మనం భక్తి చేసినా ఆ భక్తి ఎవడ కొరకు? దేవునితో సమాధానం లేకుండా మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా, నువ్వు చదివే బైబిల్ దేనికి? దేవునితో సమాధానం లేకుండా నేను క్రైస్తవుణ్ణి అని క్రిస్మస్ పండుగ చేస్తే ఎవరి కొరకు చేసినట్టు? అర్థమవుతుందండి. దేవునితో సమాధానం కలిగిన ఇట్టి స్థితి ధన్యకరమైనది. హల్లెలూయా. దేవునితో సమాధాన పరుచుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి దిగువచ్చి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం మన కొరకు చిందించి దేవునితో మనకున్న ఆ అడ్డుని తొలగించి ఆయన మనకును ఆయనకును మధ్య వారధి అయ్యాడు. హల్లెలూయా. మనకు ఆయనకి మధ్య వారధి. అందుకే అన్నాడు యేసుక్రీస్తు నేనే మార్గం. హల్లెలూయా. స్తోత్ర. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి మీకు. ఈ దారిని వెళ్ళొచ్చు, ఆ దారిని వెళ్ళొచ్చు, తిన్నగా వెళ్ళొచ్చు, సందుల్లో గొంతుల్లో వెళ్ళిపోతారు కొంతమంది. ఏరా అప్పుడే వచ్చేసావు, మరి అంతే మనకు అంతా తెలుసుగా అంటాడు. మీ ఇంటికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అమెరికాకి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అమెరికాకి వెళ్ళాలంటే కొంతమంది లండన్ మీద వెళ్తారు, కొంతమంది ఇటు వెళ్తారు, ఎటు వెళ్తారు. ఏంటి నీకేంటి బాధ? ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకానికి వెళ్ళాలని అన్ని మార్గాలు. కొంతమంది అమాయకంగా అంటుంటారు, ఏమని, ఎవరు ఏ దారిలో వెళ్ళిన ఆఖరికి అక్కడికే కదా వెళ్తామో అట్లని. మీరు విన్నారు అలాంటి మాటలని? ఎవరు ఏ మార్గంలో పోయినా, ఎవరు చెప్పారు? ఎవరు ఏ మార్గంలో పోయినా అక్కడికి వెళ్తారని ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను. నేను నవ్వి చచ్చా.
కంటికి నోటికి ముక్కుకి నోటికి అన్నిటికీ కనెక్షన్ ఉంటుందంట. ముక్కుకి నోటికి, కంటికి నోటికి, చెవికి నోటికి అన్నిటికీ కనెక్షన్ ఉంటుందంట. అట్లాగని చెప్పి నోట్లో తినాల్సిన భోజనం ముక్కులోంచి తింటామా? సచ్చురుకుంటాం. నోటితో తినాల్సిన ఆహారాన్ని కంట్లో పోసుకుంటామా? సాంబార్ ఈ కంట్లో, పప్పుచారు అదే చారు కంట్లో, ఈరోజు ఆదివారం కదా కొంచెం మటన్ ఈ కంట్లో, కొంచెం 2 చికెన్ ముక్కలు ఈ కంట్లో, అట్లా వేసుకుంటావా? తిక్క మాటలు కాకపోతే అలాగే చేయం కదా. ఏసే మార్గం, స్తోత్రం, ఏసే సత్యం, హల్లెలూయా, ఏసే జీవం, హల్లెలూయా. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. దేవుడు తండ్రితో సమాధానం కలిగి ఉండాలంటే, ఆ తండ్రి ముఖం చూడాలంటే, ఆ తండ్రితో మాట్లాడుకోవాలంటే, ఆయన మనసులో, ఆయన మధ్యలో, ఆయన యథలో మనకు స్థావరం కావాలంటే యేసే మార్గం. ఆయనే మనకు సమాధానకర్త. యేసుక్రీస్తు ద్వారా ఈ సమాధానం మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగుగాక. మీలో ఎవరైనా కూడా మీరు ఎంత భక్తి చేసినా, మీరు ఎంతకాలం నుంచి భక్తులైనా, మీరు పరీక్ష చేసుకోవలసింది, విమర్శించుకోవాల్సింది, నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నానా? దేవునితో ఎడముఖం పెడముఖం పెట్టుకొని నువ్వు పెద్ద బైబిల్ పట్టుకుని చూడండి కూర్చున్నా కూడా గాఢ నిద్రపోతావు. నీకేమి అర్థమై సావదు. దానివల్ల ఎలాంటి దీవెన నీకు కలగదు. ఎందుకంటే పెద్ద ఆయనతో నీకు సమాధానం లేదు. ఆయనతో, దేవునితో సమాధానం లేకపోతే నీకు ఏమీ దీవెన కలుగుతుంది, ఏమి ముట్ట చెప్పబడుతుంది, ఏది నీకు అనుగ్రహింపబడుతుంది అనేది మీరు గుర్తించాలి. అంత మాత్రమే కాదు, రెండవది మనం అందరితో సమాధానంగా ఉండాలంట. స్తోత్రం చెప్పరా? అత్తతో సమాధానం లేకపోతే ఏం చెప్తారు? హల్లెలూయా. కోడలతో సమాధానం లేకపోతే ఏం చెప్తారు? హల్లెలూయా. నన్ను చూస్తూ ఉంటారు, నీకు ఇట్లాంటి వాక్యాలు దొరుకుతాయిరా బాబా అన్నట్టు. అన్నదమ్ములతో సమాధానం లేకపోతే ఏం చెప్తారు? హల్లెలూయా. రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నతో, రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ్ముడితో, మనం నీకు ఇవ్వబడిన సంతతితో, లేకపోతే నీకున్న ప్రజలతో సమాధానం లేకపోతే ఏం చెప్తారు? కాదు, అలా ఉండకూడదు. మనం అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానపరచువారు, కలహాలు రేపువారు చెప్పనా దరిద్రులు. కొంతమంది ఉంటారండి, వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేస్తారు, వాళ్ళ మాటలు చెప్పుకుని వీళ్ళకి చెప్పేస్తారు. వాళ్ళిద్దరు తన్నుకుంటాడు, మధ్యలో ఏడుకు వచ్చి శృతి సోత్రం అంటారు. వీళ్ళు తక్కువైన వాళ్ళు కాదు, కొంతమంది ఉన్నారండి. నాకు కూడా తెలుసు, పేర్లు చెప్పనులే. భలే టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. ఇద్దరు కలిసి తన్నుకుంటుంటే మళ్ళీ ఆదివారం సాక్షుకుని చెప్తారు. ఇక్కడికి వచ్చి వీళ్ళని ధన్యులు అని అనట్లే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. సమాధానం కలిగి సమాధాన పరుచువారు. ఆమేన్. ఎప్పుడు అందరితో సమాధానం, శిక్షించే వారితో సమాధానం, గాయాన్ని రేపేవారితో సమాధానం, నిందలు వేసేవారితో సమాధానం, ఇంకా మనకు కీడు చేయాలని హాని తలపెట్టిన వారితో సహితం ఎలా ఉండాలి? చెలికాడ చేయాలనుకున్న పని మనం గనకైతే ఆ కత్తెడు తీసుకోరా, అట్లా నుండేవాళ్ళని. కానీ ఆయన అలాగ ప్రవర్తించలేదు, ప్రోగ్రాం చేసుకొని వచ్చేసాడు. అందరూ ఒకే డ్రెస్లో ఉంటారు కదా వాళ్ళు, మరి వాళ్ళలో యేసుక్రీస్తు ఎక్కడ ఎలాగాని మేము గుర్తుపట్టాలి. అట్లా అంటే ఈయన ఎంత టాలెంటెడ్ పర్సన్ చూడండి. ఓ పని చేయండి, మీరు గుర్తుపట్టలేరు నిజమేనో, ఎందుకంటే మేమంతా ఒకే యూనిఫామ్లో ఉంటాం, ఒకరిని పట్టుకోకపోయి ఒకరిని పట్టుకున్నారనుకో కథ అడ్డం తిరుగుతుంది, వద్దులే. కానీ నేను వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతానో చూడండి, ఎంత ద్రోహమో చూడండి, ఎంత ద్రోహమో చూడండి. నేను వెళ్ళి ముద్దు పెడతాను,
నేను ఎవరికైతే ముద్దు పెడతానో అతడే బోధకుడు, మీరు అతను బంధించేయండి అట్లని. ఇవన్నీ ప్రభువుకు తెలుసా తెలీదా? తెలియకపోతే పాపం తెలియలేదు అయ్యో అనుకోవచ్చు. అన్నీ తెలుసు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసు, ఎవరితో మాట్లాడుకుంది తెలుసు, ఎవరితో ఏమేమి బేరాలు కుదుర్చుకుంది తెలుసు కదా. అయినా ప్రేమించాడా లేదా? ద్వేషించాడా? ప్రేమించాడు. నా ప్రేమని సహోదరులారా, మరి ఆయన స్వభావం మనకు ఉండాలి కదా, ఆయనతో మనం అడుగులు వేయాలి కదా, ఆయనను అనుసరించాలి కదా. అందరితో సమాధానం. ఆయన అందుకే గెచ్చమనిలో అతన్నే కాదు, అతని కంటే ఇంకా ఘాతకానికి ఘోరమైన స్థితికి వచ్చిన యేసయ్యను బంధించాలని వచ్చిన సైనికుని కూడా ఆయన ప్రేమించాడండి. అలాంటి వాడిని కూడా యేసయ్య అన్నాడు, తెగనరికాడా? చెప్పండి, లేకపోతే నాతో పెట్టుకోగరా అట్లా అన్నాడా? అనలేదు. పేతురుని దండించాడు. ఏంటి పనులు, ఎగబడిపోయావంటి నువ్వు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడు, జాగ్రత్త. కత్తి నీ చేతిలో ఉందని విచ్చలవిడిగా ప్రవర్తిస్తావా? ఎట్లా? అతన్ని పిలిచి అతన్ని చెవి మరలా అతనికి అంటించి అతికించి అతన్ని స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే మనం మేలు చేయవలసిన వారమే కానీ కీడు చేయవలసిన వారము కాదు, అంతే. హల్లెలూయా. మనం మేలు తలంచాలే కానీ కీడు తలంచకూడదు. మనం మేలే మనసులో ఉంచుకోవాలి. ఏదైనా చేస్తే మేలే, ఏదైనా చేస్తే ఉపయోగకరమైనది, ఏదైనా చేస్తే కృపాసహితమైనది, ఏదైనా చేస్తే ఆశీర్వాదకరమైనది, ఏదైనా చేస్తే ఇతరుల సంతోషాన్ని అన్ని విషయాల్లో మనమే గెలవాలనుకోకూడదంటండి. కొన్ని విషయాల్లో మనం ఓడిపోవడం కూడా, ఎదుటి వారిని గెలిపించడం కూడా మనం గెలిచినట్టేనండి. స్వార్థప్రియులమే అలా కాకూడదు. ఎదుటి వారిని గెలిపించడం కూడా, ఎదుటి వారిని హెచ్చించడం కూడా మనం నేర్చుకోవాలి. ఆమేన్. సరే, సమాధానం. మూడవది మనలో మనకు సమాధానం. దేవునితో సమాధానం, అందరితో సమాధానం, మనలో సమాధానం. మనలో సమాధానం కావాలంటే యేసయ్య చెప్పాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, రండి నా దగ్గరికి రండి. శాంతి సమాధానం కొరకు సినిమాల చుట్టూ తిరక్కండి. సమాధానం కొరకు సీరియల్ చూసుకుంటూ సీరియస్గా కూర్చోవద్దు, జొల్లుగార్చుకోవద్దు. ఆ తర్వాత వీపు విమానం అవుతూ మోగుద్ది. సీరియల్ అయిపోయిన దాకా సమాధానమే, సీరియల్ అయిపోయిన తర్వాత అసలు సీరియల్ స్టార్ట్ అవుద్ది. మనసు బాగాలేకెళ్ళానండి సినిమాకి, వారి పిచ్చోడా, మనసు బాగలేకపోతే వెళ్ళాల్సింది అక్కడికి కాదు, ఇక్కడికి రావాల్సింది, యేసయ్య దగ్గరికి. ఆమేన్. యేసయ్య ఎవరంటే సమాధానకర్త, షాలేము రాజు. ఆయన మనకు శాంతిని, సమాధానమునిచ్చి మనలో నిమ్మలత్వం, నెమ్మది, ప్రశాంతత. హల్లెలూయా. పర్వతం వచ్చి పైన పడుతున్నా కూడా కొంతమంది ఏం భయపడరు, ఎందుకంటే ఆ దైవ సమాధానం వాళ్ళలో ఉంటుంది. ఎప్పుడు ప్రశాంతంగా, నిమ్మలంగా, ఆశీర్వాదకరంగా బ్రతుకండి. సమాధానకరమైన జీవితం అండి, సమాధానకరమైన బ్రతుకులో ఉన్న ఆనందం అండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరైతే దేవుని వాక్యం చేత హత్తుకొని, దేవుని వాక్యాన్ని నింపుకొని, ఎవరైతే దేవునితో అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు, నాకు తెలిసి ఎలా ఉంటారో తెలుసండి, కథలని సియోను పర్వతంలాగా ఉంటారు. ఏమి వాళ్ళల్లో కలతలు కానీ, బాధలు కానీ, కన్నీళ్ళు అలాగని సమస్యలు లేకుండా ఉంటాయంటే మనుషులు కదా, ఎందుకు లేకుండా ఉంటాయి. కానీ వాళ్ళు చెలించరు, ప్రశాంతంగా, సమాధానంగా. ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు, నా భారాన్ని మోసడివాడు, ఆయన నా యొక్క బాధ్యతల్ని వహించినవాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంతే.
ఈ సంవత్సరం కొత్త పాటలో 2వ చరణంలో పెట్టాను అన్నమాట. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించిన వాడవు కదా అని పెట్టాను. నిరాశ్రయులకు నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించింది నువ్వు కదంటయ్యా. నీడ లేదు, నిరాశ్రయులం ఒకప్పుడు. ఏ దేవుడు లేని పరజనులం, ఏ వాగ్దాన నిబంధన లేని అన్యజనులం. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమయ్యావు, నిరాశల నీడ తొలగించావు. ఇప్పుడు మేము వెలుగులో ఉన్నాము. నీ కృప తప్ప ఏముంది చెప్పు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రేమని సహోదరులారా, సమాధానకరమైన స్థితి. ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు నేను? ఒకటేమో రక్షణ స్థితి, రెండేమో దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితి, మూడేమో సమాధాన స్థితి. త్వరగా ఇంకొక మాట కూడా చెప్తాను. అది ఫిలిప్పీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాసిన మాటలు మనం చదువుతాము. 4వ అధ్యాయం 12వ వాక్యం. దీన స్థితిలో ఉండ ఎరుగుదును. ఏ స్థితి అమ్మ? అందరు చెప్పండి. దీన స్థితిలో, సంపన్న స్థితిలో. చాలు, ఆ 2 అనుభవాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ 2 అనుభవాలలో ఆయన నేర్చుకొని ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి కొని ఉండడం నేర్చుకున్నాడంట, సమృద్ధి కలిగి ఉండడం నేర్చుకున్నాడంట, కడుపు నింపబడి ఉండడం తెలుసంట, అలాగే కొదువ కలిగి ఉండడం తెలుసంట. ఇక్కడ మనకు ఒక్క అనుభవం కనిపిస్తుంది. అదేంటంటే సంతృప్తి కలిగిన స్థితి. కొంతమందికి సమృద్ధి ఉంటేనే సంతృప్తి. మాట్లాడరేంటి? సమృద్ధి ఉంటేనే మన కులాలు మాట్లాడట్లే, లేకపోతే నేనే వచ్చేసాను మీ దగ్గరికి. మరి మాట్లాడండి. సమృద్ధి ఉంటేనే సంతృప్తి. వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటేనే దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మహిమపరుస్తారు, ఆటో ఎక్కి ఆరాధనకు వస్తారు. లేకపోతే 5 నెలలైనా 6 నెలలైనా డుమ్మా కొట్టేస్తారు. ఏమంటే మా పరిస్థితి బాగలేదండి, మీకేమని చెప్పడానికే ఆదివారం రామ్మంటారు. ఆధారాట్లా మేము రావాలంటే మా పరిస్థితులు ఎవడికి చెప్పుకోవాలి చెప్పు అంటే ఈయనకి అన్నీ బాగుంటేనే మాట్లాడండి రా నాయన. అన్నీ బాగుంటేనే సంతృప్తి, సాక్షికం. ఇంకా పాట కూడా ఇట్లా పాడతారు. అట్లా అనమాకు, మామూలుగా పాడాడు. ఉద్యోగం వచ్చేస్తుంది నాకు, పొందుకున్న మేలు అలాంటిదా? మరి సంపన్న స్థితిలో నువ్వు అంత సంతృప్తి కలిగి ఉన్నావు, మరి దీన స్థితిలో అప్పుడు పరిస్థితి ఏంటి? అదే ఈ స్థితి మనకు లేదు ఇప్పుడు. ఈ రెండింటిని కలిపిన ఒక స్థితి ఏంటంటే సంతృప్తి కలిగిన సంపన్న స్థితిలో ఉన్న సంతృప్తి, అలాగే దీన స్థితిలో ఉన్న సంతృప్తి. మరి దీన స్థితిలో సంతృప్తి ఎలా వస్తుంది? దీన స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? దీన స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలంటే మనం ఎలా నడిపించబడాలి అనంటే విశ్వాసము చేత నింపబడాలి. ఈ విశ్వాసము మనకు దీన స్థితిలో సంతృప్తినిస్తుంది. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు. ఓహో నిత్యము
నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు గురిపించిన ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము విడదీయగలరా ఎవరు? ఓహో ఓహో పేదరికమైన, దరిద్రత అయినా, కన్నీళ్ళైన, ఆవేదన అయినా, సంపన్న స్థితి అయినా, ఐశ్వర్యమైన. కొంతమంది ఐశ్వర్యం వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతారండి. కొంతమందికి క్షేమస్థితి కలిగిన తర్వాత దేవునికి దూరం అయిపోతారండి. వీళ్ళనేమో ఐశ్వర్యం దూరం చేసింది, వీళ్ళనేమో దీనస్థితి, హీనస్థితి, పేదరికం దూరం చేసేసింది. ఈ రెండు గ్రూపుల మధ్య మనం నిలబడాలి. మమ్మల్ని ఆయన యుద్ధ నుంచి దూరం చేసేది ఏది కూడా, పౌలు చెప్పాడు, శ్రమ అయినా, కష్టమైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవునైన, ఆకలైన, దప్పులైన, వస్త్రం ఏదైనా క్రీస్తు ప్రేమలో నుండి ఆయన చెప్పాడు. మరి మనం చెప్పాలి కదా. నాయనా నా మనవడికి యాక్సిడెంట్ అయింది నాయనా, నువ్వు రా నాయనా అని నా అమ్మ. ఏమైందమ్మా అని అడిగే లోపే పెట్టేసింది. సరే మళ్ళా ఫోన్ చేసి మళ్ళీ అడగడం ఎందుకు లేదని చెప్పి నేను హడావుడిగా నేను వెళితే అన్న నాకు రాజదూత బండి ఒకటి ఇచ్చాడు. అప్పుడు ఆ రాజదూత బండి ఎట్లాంటిదంటే, నేను బండి స్టార్ట్ చేస్తే ఊరు మొత్తం చెబుతుంది పాస్టర్ గారు ఎక్కడికో బయలుదేరాడని. అంత మోతదానికి ఈ విజయవాడలోనే రిపేర్ చేయించుకుని తీసుకుని వెళ్ళా. మన కోర్టులు ఎదురుగా ఒక బుల్లెట్ మెకానిక్ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ యోహాన్ అన్న ఉన్నాడు. ఎక్కడ? ఉండవల్లిలో యోహాన్ పాస్టర్ గారు అన్న చెప్పాడు, వీడికి బండి రిపేర్ అయింది, అది అక్కడక్కడ చేయిస్తే డబ్బులన్నీ అవగొడుతున్నాడు వీడు, రిపేర్ అని నువ్వు తీసుకెళ్ళి విజయవాడ బాగు చేసి పంపించేడికి అని యోహాన్ అన్నకు అప్పగిచ్చాడు. నేను యోహాన్ అన్న ఇద్దరం పోయి ఆ కోర్టులు ఎదురుగా ఒక మెకానిక్ ఉంటే ఇక్కడ రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళా. భలే మోతదానికి బండి స్టార్ట్ చేస్తే ఊరు మొత్తం అమ్మ పాస్ గారు బయలుదేరాడాయా అంత మోత. ఇంకో మాట చెప్పాలంటే దానికి ఓపుకుంటే నన్ను మోస్తుంది, లేకపోతే నేను మోయాలి దాన్ని. ఎప్పుడు అన్న దగ్గరకు వచ్చి నేను అన్న అది ఊరికే రిపేర్ వస్తుందా అంటే చాలు, అన్న చేయించుకోవాయా చేయించు అనేవాడు. అంతేగాని కొత్త బండి మాత్రం ఇచ్చేవాడు కాదు. చేయించు అనేవాడు. ఏం చేసింది? సరే హడావుడిగా ఆమె ఫోన్ చేసింది కదా నన్ను చెప్పి నేను హడావుడిగా బండి వేసుకుని వెళ్తే చెప్పాను కదా ఊరు మొత్తం వినబడుతుందని. ఆమె నా బండి శబ్దం విని ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి ముసలమ్మ ఇలాగ కొట్టుకుంటూ, అయ్యా నాయనా నీ దేవుడికి నా మనవడే కనబడ్డాడా నాయనా అని ఇట్లా అంటుంది. నాకు అసలు గుండె జారిపోయింది. వాడికి ఏమైందో, ఎందుకంటే ఆ కూతురికి లేక ఒక్కడు పుట్టాడు కొడుకు. ఈ మనవడు ఒకడే కొడుకు, అది ఎన్నో సంవత్సరాలకి పుట్టాడాడు. బాగా గారాభంగా చూస్తుంటారు. ఈమె ఈ మహాతల ముసలమ్మ ఇట్లా కొట్టుకుంటా వచ్చి నీ దేవుడికి నా నీ దేవుడు అంట, నా దేవుడు అంట. మరి ఆమెకో దొంగ మొహం ముసలిది, ఇప్పుడు లేదులే పోయింది. అందుకే అంత ధైర్యంగా చెబుతున్నా. ఇలా కొట్టుకుంటూ వచ్చి ఇలా చేతులు దాపి నీ దేవుడికి నా మానవుడే కనబడ్డాడు అంటే నాకేమో అయిపోయిందని. మా కంగారు పడద్దు, దేవుడు అద్భుతం చేస్తాడు, కార్యం చేస్తాడు, నువ్వు కంగారు పడద్దమ్మా, ప్రభు మనకు సహాయం చేస్తాడు, ఉండమ్మా అని చెప్పి నేను ఆడావుడికి ఇంట్లోకి వెళితే వాడు నడి మంచం మీద కూర్చొని బిస్కెట్లు తింటున్నాడు. వాడు అసలు నమ్మసక్యం కాదు ఈ మాటలు చెప్పినా కూడా. ఈ అమ్మ చేసిన ఆడావుడికి వాడు ఉన్న పరిస్థితి అసలు సంబంధమే లేదు. నడి మంచం మీద కూర్చొని బిస్కెట్ నేను చూసి ఎవడు ఆ మానవుడు ఈడే కదా అని అంతరంలో వాడు ఆ కూతురు ఆమె వంటగదిలో అన్న రండి వచ్చిందమ్మా. ఎవరికి యాక్సిడెంట్ అన్న? యాక్సిడెంట్ ఏం కాదులే అన్న, వీడు ఆటోకి అడ్డం పోయాడంట, అది రాసుకుంది అంతే. దానికి ఎంత అడావుడు చేసిందమ్మ అసలమ్మ. నాకు ఎక్కింది కిక్కి, ప్రభువా వీడు కాదు కానీ ఏమ్మా అన్న నాయన మరి నా బిడ్డకి రాసుకున్న దానికి అసలు వాస్తవంగా కృతజ్ఞత కలిగిన మనిషి అయితే ఏమనాలి? నాయన భయంకరమైన అపాయంలో నుంచి చెప్పండి తప్పించాను. అబ్బా అది లేదు, ఇంత జరగగానే ఎంత రభస చేస్తుందో చూడు.
అదే కనుక ఉద్యోగం వస్తే అట్లా అంటదా? అదే కనుక ప్రమోషన్ వస్తే అట్లా అంటారా? ఏ స్థితిలోనైనా సంతృప్తి. అది పెరగని తగ్గని, ఉన్ని లేకపోని. మీరు నమ్మండి, నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి గురించి ఒక మాట చెప్తాను. మేము వెళ్తా ఉన్నాం, బాగా ఆకలిగా ఉంది అన్నకి. అరే భోజనం ఏమైనా ప్యాక్ చేసి ఇచ్చారా అని అంటే ఏమీ లేదన్నా అని చెప్పాం. అంటే మీరు నమ్మండి, ఉదయాన మేము బయలుదేరేటప్పుడు ఒక ఇది కట్టించారు, ఏమంటారు దాన్ని, టమోటా రైస్ అంత పెరుగన్నం కట్టించారు మాకు. సరే మేము ఆన్ జర్నీలో వెళ్తున్నాం, మధ్యాహ్నం తినేసాం, అయిపోయింది. రాత్రి మీటింగ్కి వెళ్ళాలా, రాత్రికి మేము అక్కడికి వెళ్తాం. సరే మీరు నమ్మండి, మధ్యాహ్నం తినేస్తే మేము అంత ఏమంటారు టమోటా రైస్ అంత పెరుగన్నం ఒక్కొక్కరికి ప్యాకెట్ కట్టించారు. తినేసాం. ఒక్క పెరుగన్నం ప్యాకెట్ ఒకటి మిగిలింది. పాడాడి బెందుకులు అని చెప్పి వెనకాల సీట్లో పెట్టుకున్న ఉంది. అన్న తినేసాం. మరి ఎందుకు ఆయనకి ఇంచుమించు 4 ఆ టైంలో ఆకలి అనిపించిందేమో. ఒరే ఏమైనా ఉందా తినడానికి అని అడిగాడు. పాపం ఏం లేదన్నట్లంటే ఏం చేయాలి, అక్కడేమో 4 గంటలకు ఎవరు పెడతారు మనకు, జర్నీలో ఉన్నాం. అన్నకి ఆకలి అనిపించినట్టుంది. వెంటనే విసలాన్ నుండి సైకిల్ చేశాడు. ఏం లేదా అట్లని అంటే మా సైకిల్ చూశాడు అన్న. మా సిగ్నల్స్ ఏందిరా ఏంటి, మళ్ళీ వెనక్కి కాసేపు తర్వాత మళ్ళీ విసలాన్ వెనక్కి తిరిగి అంటున్నాడు. ఇక అన్న రేయ్ నోరు తీసి మాట్లాడరా ఏంట్రా అంటే, అన్న ఒక పెరుగన్నం ప్యాకెట్ ఒకటి మిగిలిందన్న, అది ఒకటి ఉందన్న అంటే, మరి నోరు తెరిచి మాట్లాడలేరా, చెప్పలేరా, టీ మరిది అన్నాడు. అవునండి పాప ఆకలికి. సరేనని పెరుగన్నం ప్యాకెట్ నేనే ఓపెన్ చేసేస్తే పుల్లగా ఉంది. పొద్దుంది కదా, పుల్లగా ఉంది. ఒక ముద్దు పెట్టుకున్నాడు, పుల్లగా ఉంది, ఆకలిగా ఉంది. అంతలో చూస్తే అక్కడ క్రాస్ అవుతున్నాం రోడ్డుకి, బండి ఆపరా అన్నాడు. బండి అయిపోయిన తర్వాత 10 రూపాయలు చేతికి ఇచ్చి ఆ కొట్టులోకి వెళ్ళి శనగపప్పు ఉండలు ఉంటాయి కదా, శనగపప్పు ఉండలు, శనగపప్పు ఉండలులా బెల్లంతో చేసినాయి, వేరుశనగ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు స్వామి. అవి వేరుశనగ ముద్దలు ఉన్నాయి కదా, పప్పు అవి 10 రూపాయలు చేయి కొనుక్కురా పో అన్నాడు. నేను వెళ్ళి ఆ పప్పు వేరుశనగ పప్పు ముద్దలు కొనుక్కొని వస్తే ఆ పెరుగన్నంలో వేసుకొని, ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ఆ పెరుగన్నంలో ఆ పప్పు ఉండలు వేసుకొని కొరుక్కొని ఆప్యాయంగా తినేసి వెళ్ళిపోయామంతే. నాకు తెలుసండి, ఎప్పుడైనా విసుగు పడ్డట్టుగా కానీ లేకపోతే మేము నేర్చుకున్న మార్గం అది, మేము నేర్చుకున్న అనుభవాలు అవి. ఎప్పుడైనా ఇట్లాగే చేయాలి, ఇలాగే ఉండాలి కాదు. దేవుడు ఎలాగ నడిపిస్తే, ఎలాగ ఉంచితే, ఏ స్థితిలో పెడితే, ఎక్కడ ఏది నేర్పితే అది నేర్చుకోవడానికి సమ్మతించిన మనసు గల మనిషి మహామనిషి. హల్లెలూయా హల్లెలూయా. ఫిక్స్ చేసుకొని నేను ఈ స్థితికే, ఈ స్థానానికే, ఈ ఐశ్వర్యానికే, ఈ ఘనతకే కాదు. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. ఏ స్థితిలోనైనా దేవుడు కొంతకాలం మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి ఒక మార్గంలో నడిపాడా, ఓకే. అక్కడికి సన్నుకొని గోడుకొని దేవుడు నన్ను ఎందుకు ఎలా నడిపిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఎలా కాదు. పేదరికంలోనైనా, ఐశ్వర్యంలోనైనా, ఉన్నత స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా మనం సంతృప్తిగా హల్లెలూయా హల్లెలూయా. మాకు అయితే ఆ రోజున అన్నతో మేము మీటింగులకి వెళ్తే అన్నతో ఉన్న పరిస్థితిని చెప్తానండి. కనీసం బట్టలు ఉతుక్కునే అంత ఇది ఉండేది కాదు. సంతోషంగా చెప్తున్నాను ఈ మాట. బట్టలు ఉతుక్కునే అంత కూడా ఉండేది కాదు. కృతజ్ఞతగా చెప్తున్నాను ఈ మాట. ఒక్కొక్క చోట అయితే చేతుల మీదనే అలాగలాగా షర్ట్ని పులిమేసుకొని మళ్ళీ పిండితే ఐరన్ చేసుకోవడానికి కుదరదని చెప్పి అలాగే జాడించి అలాగే తగిలించి
తడిగా ఉన్న బట్టలను వేసుకుని వెళ్ళిపోయిన రోజులు మాకు తెలుసండి. ఇప్పటికీ తలంచుకుంటే ఆనందం అనిపిస్తుంది. మరలా లాంటి రోజులు రావురు బాబు, గోల్డెన్ డేస్ అవి అనిపిస్తుంది అండి. అంతే. సికింద్రాబాద్లో డేవిడ్ రాజాయ్ గారు మీటింగులు ఏర్పాటు చేశాడు. మీటింగులకు వెళ్ళి ఎప్పటికీ మధ్యాహ్నానికి వెళ్ళాం. ఆ గ్రౌండ్లో మళ్ళీ లైట్లు మనం రెడీ చేసేసుకున్నాం. స్నానం చేసుకుని, మీరు నమ్మండి నా మాట, తడి చొక్కాని అలాగే మురికైపోయింది అలాగే జాడి చేసుకుని అదే తడి చొక్కాని వేసుకుని మీటింగ్కి వెళ్ళిపోయి సికింద్రాబాద్లో అదే సికింద్రాబాద్ మీటింగ్లో అదే తడిచిన చొక్కాని వేసుకొని వేదిక మీద కూర్చున్న రోజులు నాకు తెలుసు. మేము అప్పుడు విసిగిపోలేదు. అప్పుడు ఏంటి కష్టం, ఏంటి నష్టం, సేవ అంటే ఇదేనా అసలు, సేవ అంటే మైకు పట్టుకొని టక్కు టై షూటు బూటు వేసుకొని బైబిల్ పట్టుకొని స్టేజ్ మీద ఉండాలి, కానీ ఇదేనా సేవ. దేవుని సాక్షిగా చెప్తున్నాను ఈ మాట. ఎప్పుడు ఎట్లా తలంచిన వాళ్ళం కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా తలంచు. ఎందుకంటే మా తండ్రి దగ్గర, పరిశుద్ధుల దగ్గర మేము నేర్చుకున్న పవిత్రమైన మార్గం నాకు తెలుసు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్గా, సంతోషంగా, ఆనందంగా ఉన్నా లేకపోయినా, పదవి వ్యామోహాలు కాదు. నాకు ఆ పదవి కావాలి, నాకు ఈ పదవి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడూ మాకు లేవు, ఎప్పుడు మాకు లేవు. సంతోషంగా, ఆనందంగా దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఆ కృపను అనుభవించుకుంటూ ఆయన కృపను పొందుకొని ఆయన కృప యందు పరవశించడం తప్ప. హల్లెలూయా. ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగిన స్థితి ధన్యకరం, ధన్యకరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితి కలిగిన వాళ్ళు, ఈ స్థితి కలిగిన వారు ధన్యులు. ఏ స్థితి? జ్ఞాపకం చేయండి. రక్షణ స్థితి, దేవుని చేత ఆశీర్వదించబడిన స్థితి, సమాధానకర స్థితి. 4 సంతృప్తి కలిగిన. మన మన లక్కీ నంబర్ ఉంది కదా, ఎన్ని? ఇంకోటి చెప్పాలని వద్దా? చెప్పాలి. కరెక్ట్గా 5 నిమిషాలు ఉంది. మరి 5 నిమిషాలు ఉంది, 5వది చెప్పాలి. భలే కలిసి వచ్చింది ఈరోజు ఎందుకో. సరే, అట్లాగా మీరు సంఖ్యాశాస్త్రం చూస్తున్నావా అనొద్దు, ఊరికనే సరదాగా అంతే. రైట్. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 32:29. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట. అందరు చెప్పండి. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి. ఏ స్థితి అంట? అందరు చెప్పండి. ఏ స్థితి అంట? అందరు చెప్పండి. ఏ స్థితి? 5వది ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే కడవరి స్థితి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? నిన్న అలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉన్నాం, రేపు మన పరిస్థితి ఏంటి యోచించాలి. ఈ స్థితి యందు మాత్రమే మనం ఉల్లసించడం కాదు, ఈ స్థితి యందు మాత్రమే ఉత్సహించడం కాదు, మన కడవరి స్థితి కూడా మనం యోచించాలి. లోకంలో ఉన్న ప్రజలకి ఇది చేదుగా ఉంటుందండి, ఇది వాళ్ళకి గిట్టదండి. లోకంలో ఉండే ప్రజలకి ఇది కొంచెం ఎక్కసంగా ఉంటుంది. ఏంటి అనర్థాలు మాట్లాడతావేంటే, అపశకనాలు మాట్లాడతావేంటే, ఇప్పటికే బాగానే ఉన్నాను కదా అట్లా అంటారు. కానీ ఒక నిజ విశ్వాసికి, ఒక ధన్యుడైన వ్యక్తి, ధన్యకరమైన వాటిని ఆశించిన వ్యక్తి తమ కడవరి స్థితిని యోచిస్తాడండి. ఒక ఆశీర్వాదకరమైన ముగింపు కావాలి. ఆమేన్ అనుకోండి అందరూ. ఆమేన్. ఏదో లోకంలో జీవించాము, బ్రతికి బట్ట కట్టాము, ఆ తర్వాత లోకాన్ని దాటుకొని వెళ్ళిపోయామని కాదు. ఒక ఆశీర్వాదకరమైన స్థితి. మీరు రెఫరెన్స్ ఎందుకు మేము చెప్పేస్తాను. వాక్యంలో మీరు చదువుతారు, ఒకడు సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే
వానికంటే పడిపోయిన పెండపు యొక్క స్థితి మేలు అని రాయబడింది కదా. ఇక్కడ నాకు సమాధానం చెప్పండి. ఒకడు సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే అంటే అర్థం ఏంటి? ఏంటి? ఒకడు సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే అంటే ఒక 200 మంది సేవకులు వచ్చేసి, ఒక 10,000 మంది జనం వచ్చేసి, ఇక ఊరు వాడ మొత్తం కదులు వచ్చేసాయి. తిరణాలు జాతరలాగా వెళ్ళి అంత ఘనంగా పాతి పెట్టబడితే అనే అర్థం కాదు. ఒకడు సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే అంటే ఆగమేఘాలతో విమానాల్లో జనం వచ్చేసి, హెలికాప్టర్లో జనం వచ్చేసి, కారుల్లో జనం వచ్చేసి అని కాదు. అట్లా అనుకుంటే అపోస్తులు ఉన్నారే, వాళ్ళందరూ ఎలాగ చనిపోయారు పాపము. ఒకడు సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే అంటే అర్థం ఏంటంటే, ఒకడు బ్రతికిన దినములలో రక్షణ పొందకుండా, దేవుని యొక్క సహవాసం లేకుండా, అతని ఆత్మ మహిమలోనికి చేర్చబడకుండా అతడు ఈ లోకంలో కన్ను మూస్తే, ఆ స్థితిలో అతడు పాతి పెట్టబడితే, ఏ స్థితిలో? మహిమలో, విశ్రాంతిలో, చేరలేని పరిస్థితుల్లో అతడు సమాధి చేయబడితే అతని కంటే పడిపోయిన పిండమే మేలు కదా. మన పితరులు అపోస్తులు శిరశ్ఛేదనం చేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, సరసరసల కాగే నూనెలో దింపబడి చర్మం ఒలిపింపబడ్డారు. కానీ వాళ్ళు ఏ స్థితిలో మరణించారు, ఏ స్థితిలో కన్ను మూశారు అని అంటే, వాళ్ళు త్యాగం చేత మహిమలోనికి ఘన విజయంతో సాగి వెళ్ళే మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆమేన్. ఘనమైన వాళ్ళ చేత, గొప్ప వాళ్ళ చేత సమాధి కార్యక్రమం జరిగితే ఇది ఘనమైనదని కాదు అర్థం. అట్లా కనుకుంటే దేశాన్ని పరిపాలించిన నాయకుల్ని ఎంత ఘనంగా సమాధి చేసి ఉంటారు, వాళ్ళందరూ గొప్పవాళ్ళని అర్థం, వాళ్ళంతా ధన్యులని అర్థం. పల్లకిల్లో మోసుకొని ఇప్పుడు ఐగుప్తుకు వెళితే రాజుల యొక్క ఆ డెడ్ బాడీస్ ఇంకా ఉన్నాయి, మమ్మీస్ ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. వాళ్ళని సుగంధ ద్రవ్యాలతో ఇప్పటికీ పోస్తూనే ఉన్నారు. మరి వాళ్ళంతా ధన్యులని అర్థం అది కాదు. ఒకడు బ్రతికిన దినములలో, సీరియస్గా వినాలి మాట, ఒకడు బ్రతికిన దినములలో సంతోషాన్ని రుచి చూడకుండా, ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, కృపకు దూరమై, దేవునికి దూరమై, ఏదో తిని తాగి సుఖించి అనుభవించి లోకాన్ని జుర్రుకొని పాపపు పొడిలో నిద్రపోయి ఒకడు అలాగ కన్ను మూసి సమాధి చేయబడితే వాడికంటే పడిపోయిన పెండమే మేలు. ఒకడు లోకం చేత తృణీకరింపబడి, ఒకడు లోకం చేత త్రోసివేయబడి, ఒకడు లోకం చేత హింసించబడి, ఒకడు లోకంలో పేదవాడై, ఒకడు లోకంలో రోగి అయి, వాడు క్రీస్తుని కలిగి క్రీస్తులో వాడు కన్ను మూస్తే, క్రీస్తునందు పాతి పెట్టబడితే పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడై ఉంటాడు, ధనికుడై ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన జీవిత దినములలో మన కడవరి స్థితిని మనం యోచించాలంట. నేను ఈ ఐశ్వర్యంతోనే తొలతోగాలి, లేకపోతే ఇలాగే అని కాదు. నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఓ మహిమను నేను చూడాలి, మహిమలో నేను ప్రవేశించాలి, మహిమాన్వితుడైన దేవుని చేరుకోవాలి. ఆ సియోను శిఖరమందు నేను ఆయనతో వసించాలి. ఒక దర్శనం స్తోత్రం కలుగుగాక. మనం ఏది చేసినా, ఎంత చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనుషులు ఏదో చూస్తున్నారు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళకి సంతోషంగా బ్రతకాలి, వీళ్ళకి సంతోషంగా. మనుషులకి ఎంతకాలం సంతోషంగా బ్రతుకుతావు? మనుషులకి సంతోషాన్ని కలిగించాలని ఎంతకాలం జీవిస్తావు? మనుషులకు సంతోషకరంగా కాదు. స్తోత్రం. మనకి ఎక్కడ పూలదాండ్లు లేరు, ఎక్కడ మనల్ని పొగడరు, ఎక్కడ మనకు సన్మానాలు, అలాగని చెప్పి వాళ్ళ దగ్గర సన్మానాలు మనం కోరుకోకూడదు. మనం ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని జరిగించి, ఆయనకి సంతోషకరంగా జీవించి, ఆ మహిమలోనికి మనం ప్రవేశించేటట్లు ఈ లోకాన్ని మనం విడవగలిగిన వారం కావాలి. దాని కొరకే మనం ప్రార్థించాలి. నాయన, నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు గణపరచాలి, వీళ్ళు గణపరచాలి. నా నెవర్. అది కాదు మన దర్శనం.
అది కాదు మన గమ్యం, అది కాదు మన ఆశయం, అది కాదు మన అభిష్టం. ఈ లోకాన్ని నేను విడిస్తే ఇక్కడ కన్ను మూసి నీ కౌగిలిలో నేను కన్ను తెరవాలనైనా. అవును, యేసన్న గారు చెప్తుండేవాళ్ళు, ఆయనకి ఎంత నిరీక్షణ. ఒకరోజు నేను ఇక్కడ కన్ను మూస్తాను అన్న చెప్తుండేవాడు, ఇక్కడ కన్ను మూస్తాను, క్షణంలో నేను ప్రభు దగ్గర కన్ను తెరుస్తాను, నేను ఆయన ముఖం చూస్తాను. అయ్యో ఆయన ఏం మునిసిపోయేవాడు చెప్పుకుంటూ. నిజమే, అది ఒక దర్శనం, అది ఒక ఆశయం. దాని కొరకే ఆయన పనిచేశాడు, దాని కొరకే కష్టపడ్డాడు, దాని కొరకే శ్రమించాడు, దాని కొరకే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దాని కొరకే ఆయన సమర్పణని, ఆయన ప్రతిష్టతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ దర్శనంతోనే, ఆ ఆశయంతోనే. మరి మనం ఎలాంటి ఆశయంతో వెళుతున్నాం? అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేస్తే నా భారం తీరిపోద్ది, ఆ తర్వాత అంతేకాని ఇదిగో ఇంకా నేను తీసుకునవలసిన నిర్ణయాలు ఉన్నాయి, ఇంకా నేను తీసుకునవలసిన నిబంధనలు ఉన్నాయి, నేను ఇంకా సంపూర్ణులను కావాలి అని ముందుకు వెళ్ళే ఆ చింతన మనకు ఉండట్లేదంటే మన కడవరి స్థితి మనం గుర్తించట్లేదు. మన కడవరి స్థితి మనం గుర్తించట్లేదు. లోకమే శాశ్వతం అనుకుంటున్నాం, లోకమే ప్రాముఖ్యం అనుకుంటున్నాం, లోకంలో ఉన్నవే మనకు ఆధిక్యత అనుకుంటున్నాం. కానీ ఆ మహిమ రాజ్యమును గుర్చిన తలంపు మనలో కలగట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఇక్కడ కడవరి స్థితిని యోచించుట కడవరి స్థితి. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. లేకంటే ప్రార్థన చేసుకుందాం. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచిన వాళ్ళందరూ తలలు వంచి కళ్ళు మూయండి. ప్రభువా, ఇదిగో నేను నీ సన్నిధిలో నా స్థితిని గుర్తించుకుంటున్నాను, నా స్థితిని నేను తలపోసుకుంటున్నాను. ఇట్టి స్థితి గలవారు ధన్యులను రాసిన వాక్యాన్ని మా ఎదుటి పెట్టావు నాయన. నిజమే, నాకు ఆ రక్షణ స్థితి కావాలి, ఆ మార్పు కలిగిన అనుభవం నాకు కావాలి. నాలో ఆ మార్పు కనబడేటట్లు కృప చూపించండి. నేను మార్చబడిన వ్యక్తిని, మార్పు చెందిన వ్యక్తిని, లోకానికి నాకు సిలువ వేయబడిన అనుభవం కలిగిన వ్యక్తిని. మరలా లోకపు ఆచారాలలో, లోకపు సాంప్రదాయాలలో, లోకపు అనుభవాలలో కాకుండా నేను ఎక్కడ నిలిచినా నడిచిన మార్పు, దేవుడు దీవించిన, దేవుడు ఆశీర్వదించిన స్థితికి మనం రావాలి. మరి అబ్రహాముని దీవించాడంటే, యోబుని దీవించాడంటే, ఎబ్బేజును దీవించాడంటే, ఇస్సాకును దీవించాడు. మన పితరులంతా దీవించబడ్డారు. వాళ్ళు దీవించబడిన ఉన్నత స్థితిని మనం గుర్తించాలి. వాళ్ళు దీవించబడిన ఉన్నత ఆధ్యాత్మికమైన విలువలను గుర్తించాలి. అలాగే మనం తీర్మానం చేసుకోవాలి. సమాధాన స్థితి. నా ప్రేమని సహోదరులారా, దేవునితో ఎంత సమాధానం కలిగిన వాడివి, దేవునితో ఎంత అనుబంధం కలిగిన వాడివి, దేవునితో నీకున్న సమాధానము కలిగే అనుబంధం ఎలా ఉంది? ధైర్యముగా, ధారాళంగా దేవుని ఎదుట నిలబడగలవా? ఆయన ముఖ దర్శనం చేయగలవా? ఆయన స్వరాన్ని వినగలవా? ఆ కృపాసనము ఎదుటకు ధైర్యముగా వెళ్ళగలిగిన ఆ యొక్క మంచి మనస్సాక్షి ఉందా? అందరితో నీకు సమాధానం ఉందా? నీలో నీకు సమాధానం ఉందా? ప్రార్థన చేసుకోండి. సంతృప్తి కలిగిన స్థితి ఎక్కడ? దీన స్థితిలోనైనా, సంపన్న స్థితిలోనైనా, నిందలలోనైనా, అవమానాలలోనైనా, ఘనతలోనైనా, ఘనహీనతలోనైనా, పేదరికములోనైనా, ఉన్నత స్థానముందైనా, ఎక్కడైనా సంతృప్తి కలిగిన విశ్వాసి కావాలి. తృప్తిగా బ్రతుకు. ఏదో లేదని కృంగిపోకు, ఏదో లేదని అలసట చెందకు, ఏదో లేదని విసుగు చెందకు. చాలు. ఏ కావాలి మనకు? దేవుడు మనకి ఇచ్చిన స్థితి మనకు ఎంతో సుందరమైనది, ఎంతో ఆనందదాయకమైనది. అన్ని స్థితిలో స్థితి సంతృప్తి కలిగి బ్రతుకుతాం. అంతేకాదు, మన కడవరి స్థితిని యోచించుట మేలు. కడవరి స్థితిని యోచించుట మేలు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం? ఈ లోకం శాశ్వతం కాదు సుమా. ఈ లోకం మనకు
అంతము వరకు నిలిచేది కాదు. ఈ లోకమందు పరవాసులం మనం, ఈ లోకమందు యాత్రికులం మనం. ఒకరోజు మనం ఆయన సింహాసనం ఎదుట నిలబడతాం. ఆయన అనుగ్రహించిన నిత్య విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలి. ఆయన ముఖ దర్శనం చేయాలి. ఆయనతో యుగాయుగాలు వసించాలి. ఆ మహిమా నగరిలో ఆయనతో కూడా మనము జీవించాలి. ఒకడు లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. సరి అయిన రీతిలో పాతి పెట్టబడకపోతే ఎలాంటి దర్శనం కలిగి ముందుకు వెళుతున్నాం, ఎలాంటి ఆశయం కలిగి ముందుకు వెళుతున్నాం, మన గుండెల్లో ఉన్న కోరిక Thank you, Lord. ఏమి చూచితివి యోగ్యతనా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యతనా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నీ వైపే నే చూడ, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి, నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితి, ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమ. చేతులుద్దామా? ఇదిగో నా జీవితం దేవానికంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే.
ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ పునరుత్థానపు ఆరాధనను మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ నెలకు ఇదే చివరి పునరుత్థానపు ఆరాధన. మమ్మల్ని ఇంతగా ప్రేమించి మాకు ఆయుష్నిచ్చి మిమ్మల్ని స్తుతించే గుంపులో, నిన్ను ఆరాధించే సహవాసములో మమ్మల్ని నిలిపినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ధన్యకరమైనటువంటి స్థితిలో మేము ఉండాలని మీరు ఆశించి మమ్మల్ని ఆలోచింపచేసి ఆ ధన్యకరమైనటువంటి ఆ స్థితిలోకి మేము వచ్చినట్లు వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మాలో ఒక నూతన తీర్మానాన్ని కలిగించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ అనే స్థితిలో మేము ఉండటానికి కృప చూపించండి. మునుపుకు ఇప్పుడుకు ఒక మార్పు మా బ్రతుకుల్లో ఉండాలి నైనా. లోకం మాలో కనబడకుండా మీ సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు కలిగి రక్షణా స్థితిలో నిలిచి ఉండటానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చేత ఆశీర్వదించబడినటువంటి స్థితిలో మేము ఉండటానికి సహాయం చేయండి. మా పితరులు అబ్రహాము, యోబు వీరిని మీరు ఎంతగానో ఆశీర్వదించారు. అవును ప్రభువా, ఈ మధ్యాహ్న వేళలో నైనా ఈ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలందరూ కూడా అలాగే వారి కష్టార్జితం వలన సంతోషించేటట్లుగా, వారికి ఇచ్చినటువంటి భాగమును వారు చక్కగా అనుభవించగలిగేటట్లుగా, క్షేమాన్ని పొందగలిగేటట్లుగా, ఇటు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నీ బిడ్డల్ని మీరు నిలపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ స్తోత్రం. సమాధాన స్థితిని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. దేవునితో మేము సమాధానం కలిగి ఉండాలి, అందరితో మేము సమాధానం కలిగి ఉండాలి, మాలో మేము సమాధానం కలిగి ఉండాలి. ఈ సమాధానాన్ని పొందుకొని సమాధాన స్థితిలో నిలిచి నేను మహిమపరచుటకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. సంతృప్తికరమైనటువంటి స్థితిలో మేము ఉండాలి ప్రభువా. దీనస్థితి అయినా సంపన్న స్థితి అయినా నైనా మేము ఎందులో కూడా అతిశయించక, ఎందులో కూడా సనుగుకొని గొనుగుకొని కృంగిపోక, అన్ని పరిస్థితుల్లో మీరు ఏ మార్గములో నడిపించినా ఆ మార్గంలో సంతృప్తి కలిగి కృతజ్ఞతతో బ్రతకడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. కడవరి స్థితిని మేము యోచించుకోవాలని మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, ఇంతవరకు మేము ఎలా బ్రతికాము కాదు, ఇక రాబోయే దినాలలో మా ముగింపు ఎలాగున్నదో మహిమకరంగా మా జీవితాన్ని మేము ముగించాలి. ఈ లోకాన్ని విడిస్తే మీ కౌగిటిలో మేము ఉండాలి, మీ ఎదుట మేము నిలవాలి, మీ రాజ్యములో మేము నిలవాలి ప్రభువా. అలాంటి ఆశాకాంక్షతో నైనా మేము ఆధ్యాత్మికంగా ముందు కొనసాగుటకు సహాయం చేయండి. ఈ మాటలు బిడల హృదయాలలో వినికిడిలో మీరు ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. విని మరచువారు కాకుండా ప్రభువా, ఇటు ధన్యకరమైనటువంటి స్థితిలో నిలిచి మీ ఘనమైన నామమునకు మహిమ తీసుకొని రావడానికి కృప చూపించండి. ఈ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృప అభిషేకాన్ని అనుగ్రహించండి. చేరి వచ్చిన బిడలందరినీ మీ సన్నిధిలోని మేలు చేత తృప్తిపరిచి క్షేమం, ఆరోగ్యం, సమాధానము, నెమ్మది, భద్రత, ఓదార్పు మీరు అనుగ్రహించమని, కృపాక్షేమములతో నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్.